వద్దండి, నన్ను ఏం చేయకండి. కావాలంటే నేను మా ఊరు వెళ్ళిపోతానండి. నన్ను ఏం చేయొద్దు. నిజంగా నువ్వు పతివ్రతవే అయితే ఈ యాసిడ్ నీకు సెంటుతో సమానమే. ఇల్లాలితో కాపురం చేసేవాడిని మొగుడంటారా? నీలా అనుమానించేవాడిని మొగుడనరా? కొజ్జా అంటారు. నువ్వు ఒక అమ్మకి అబ్బకి పుట్టిన వాడివైతే ఈ యాసిడ్ నీ మొహం మీద పూసినా కాలదురా. కుప్పతొట్టి గాడివైతే కాలిపోతావు. ఎరా కాలిపోతానన్న భయమా? యాసిడ్ పోస్తే ఈ అమ్మాయే కాదురా, మీ అమ్మాయినా కాలిపోతుంది. ఆనాడు సీత అగ్ని ప్రవేశం చేసినా కాలి బూడిదైపోలేదంటే చావుడు లాంటి భర్త ఉండబట్టేరా. నీలాంటి నీచుడికే సీత ఇల్లాలై ఉంటే బతకడం కంటే చావడం మేలని అగ్నిలో దూకకుండానే కాలిపోయి ఉండేది. చదువుకున్నవాడివి, తప్పకుండా సంస్కారవంతుడివి అయ్యుంటావని నీ ముందుకొచ్చి నిజం చెప్తే క్షమించకపోగా రంకుతనం వంటగడతావా? నేను స్నేహితుల పెళ్లాల్ని చెల్లెల్ని ఆకలి చూపులు చూసేంత హీనుండి కాదురా. చూడండి లక్ష్మి గారు, పురాణ కాలం నాటి రాక్షసుల్లో ఎవరన్నా చావకుండా ఇంకా మిగిలుంటే అది ఈ కలియుగంలో ఈ వెధవల రూపంలో పుట్టుంటారు. మీరింకా ఈ రాక్షసుల మధ్య ఉంటే పరీక్షల పేరుతో మీ ప్రాణాలు తీస్తూ ఉంటారు. పదండి లక్ష్మి గారు, మీ వాళ్ళ దగ్గర వదిలేస్తాను. పదండి ప్లీజ్.